ఆర్సీబీ సీజన్ క్లోజ్ మ్యాచెస్ అన్ని గెలుస్తున్నారు. నిన్న థ్రిల్లర్ ఆఫ్ ఎ మ్యాచ్ అయింది. లాస్ట్ బాల్ ఫినిష్ ఆర్సీబీ సిఎస్కే నోడించి టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడాలి, యశ్ దయాల్ వేసిన లాస్ట్ ఓవర్ గురించి మాట్లాడాలి, అండ్ ఆల్సో రజత్ పతిదార్ చేసిన క్యాప్టెన్సీ మూవ్స్, అండ్ ఆల్సో ఇవాళ డబుల్ హెడర్. కేకేఆర్ ఆడబోతున్న ఆర్ఆర్తో, పంజాబ్ ఆడబోతున్నారు ఎల్ఎస్జీతో. ఈ 2 మ్యాచ్ల్లో ఎవరు గెలవబోతున్నారు మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, మీ అందరికీ జెంటిల్ రిమైండర్, ఒకవేళ యు ఆర్ విజిటింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కల్లా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇలా బటన్ నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న మ్యాచ్ మాత్రం నేల్ బైటింగ్ ఫినిష్ అయింది. ఎప్పుడు ఆర్సీబీ ఇంకా సిఎస్కే మ్యాచ్ క్లోజ్ ఎన్కౌంటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అట్లానే జరిగింది. ఇట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అయితే టాస్ గెలిచారు సిఎస్కే, సెకండ్ బ్యాటింగ్ అన్నారు, రైట్ డిసిషన్. ఎందుకంటే వర్షం పడేలాగా ఉంది, చాలా రూమర్స్ ఉండినాయి, చిన్న గ్రౌండ్, చేజ్ చేస్తాం ఈజీ. యాక్చువల్లీ అదే జరిగింది. సెకండ్ బ్యాటింగ్ కొంచెం ఈజీ అనిపించింది. ఎనీవేస్ చాలా క్లోజ్ గేమ్ అయింది. ఎంఎస్ ధోని రైట్ డిసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు ఆర్సీబీ. టూ గుడ్ బ్యాటింగ్, బెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చి 97. ఇంతవరకు ఇంత మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఎప్పుడు రాలే. జేకబ్ పటేల్ చాలా మంచిగా ఆడాడు. ఫర్ ది ఫస్ట్ 50 కొట్టాడు ఆర్సీబీకి. కానీ విరాట్ కోహ్లీ వాజ్ ఆన్ సాంగ్. అసలు ఏం బ్యాటింగ్ చేశాడు. టు బి ప్రిసైజ్, హీ హ్యాడ్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 187. దాంట్లో 5 4లు, 5 6లు. సూపర్ బ్యాటింగ్ చేశాడు. అంటే ఈజీగా, అంటే కంఫర్టబుల్గా ఇట్లా స్టెప్ అవుట్ డ్రైవ్లు, ఫ్లిక్లు కొడితే ఇట్లా వెళ్ళిపోతున్నాయి స్టాండ్స్లోకి. చాలా అవుట్ స్టాండింగ్ ఫామ్లో అనిపించాడు. ఐ రియలీ లవ్డ్ హిస్ బ్యాటింగ్. ఐ థింక్ ఈ టోర్నమెంట్లో మొత్తము దిస్ వాజ్ ద బెస్ట్ నాక్. అంటే ఆ ఈజ్గా అనిపించింది, క్లాస్గా అనిపించింది. బెతల్ కూడా చాలా మంచిగా ఆడాడు. అయితే వీళ్ళ ఆడిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది విరాట్ కోహ్లీ. ఇంకా బెతల్ అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యారు. ఒక టైంలో అనుకున్నాం మనం 170 180 కూడా వస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే అదే పుల్ బ్యాక్ చేశారు. పతిరానా 3 వికెట్లు తీసాడు. ఈ వాజ్ బౌలింగ్ రియలీ వెల్. వికెట్ స్లో అయింది న్యూ బాల్ తర్వాత. ఈ టైంలో అనుకున్నాం 180 190కి రెస్ట్రిక్ట్ చేసేస్తారు పక్కా అని. అప్పుడు వచ్చాడు ఫర్ ది ఫస్ట్ టైం షెఫర్డ్ బ్యాటింగ్ చేశాడు ఆర్సీబీకి. ఫాస్టెస్ట్ 50 ఆఫ్ దిస్ సీజన్ కొట్టేశాడు. 14 బాల్స్లో కొట్టాడు. అసలు ఆ బ్యాటింగ్ ఏంటది, ప్రతి బాల్ 6-4 6-4 లెంత్లో పడింది అక్కడ. నాకు ఇంకా గుర్తుంది, కామెంటరీ చేస్తున్నాం ఆ టైంలో. నేను బిగ్ ఓవర్ తీసుకున్నా. ద రీజన్ వై ఐ టుక్ దట్ బిగ్ ఓవర్, ఎందుకంటే ఖలీల్ అహ్మద్ వేస్తున్నాడు. ఖలీల్ అహ్మద్ ఆల్రెడీ 32 రన్స్ ఇచ్చేసాడు 2 ఓవర్స్లో. అప్పుడు దాకా న్యూ బాల్తో సరిగా వెళ్ళి కాన్ఫిడెన్స్ లో ఉంది. షెపర్డ్ బాగా పవర్ ఉంది వెస్ట్ ఇండియన్ దగ్గర. తమను లేకపోతే టిమ్ డేవిడ్ ఇద్దరు కొడతారు అనుకున్నా, షెపర్డ్ స్ట్రైక్ తీసుకొని కొట్టాడు ఖలీల్ అహ్మద్. ఆ ఓవర్ మొత్తం మ్యాచ్ స్వరూపం చేంజ్ చేసింది. లాస్ట్ ఓవర్లో కూడా కొట్టేశాడు పతిరానాని కూడా. మొత్తానికి 14 బాల్స్లో 50 కొట్టాడు షెపర్డ్. దాంతో ఏమైందంటే మొత్తం అటు నుంచి మ్యాచ్ ఇటు అయిపోయింది. 213కి చేరుకున్నారు. మొమెంటం మొత్తం ఆర్సీబీ వైపు. కానీ అక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఇన్ రిప్లై మీరు చూసుకుంటే ఒక యంగ్ డైనమైట్ ముంబై ప్లేయర్, మనకు తెలిసి ఓపెనింగ్ మంచి చూస్ చేశారు వీళ్ళు. సిఎస్కే ఓపెనర్ ఆయుష్ మాత్రి ఇంత ముందు కూడా మ్యాచెస్ ఆడాడు, కానీ గ్లిమ్సెస్ చూసాం. కానీ ఈ మ్యాచ్ ఏం ఆడాడు. 17 year old. అసలు ఏం జరుగుతుంది ఐపీఎల్లో? కమెంట్ చేయండి. ఐ యూ లైకింగ్ ఇట్? ఈ యంగ్ ప్లేయర్స్. 14 year old మొన్న అక్కడ సెంచరీ కొట్టాడు. ఈ 17 year 94 కొట్టాడు. అన్ఫార్చునేట్ టు మిస్ ద సెంచరీ. కానీ వాట్ ఎ నాక్. అంటే ఆ పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ ఓవర్లో ప్రతి బాల్ బౌండరీ లేకపోతే 6. మొత్తం 6కి 6 బాల్లు 4 4 4 6 4 4 ఎట్లా కొట్టాడు. అది కూడా లాస్ట్ ఒక థర్డ్ మ్యాన్లో ఆడాడు. అక్కడ క్లాస్ కనిపించింది. డెఫినెట్లీ యంగ్స్టర్కి చాలా టాలెంట్ ఉంది. అండ్ వైభవ్ సూర్యవంశీ ప్లస్ ఆయుష్ మాత్రం ఇద్దరు కలిసి అండర్-19 ఓపెన్ చేశారంటే ఇండియాకి. వాళ్ళు ఇద్దరు కలిసి చూడండి ఎట్లా బ్యాటింగ్ చేస్తున్నారు ఈ ఐపీఎల్లో. అండ్ టెరిఫిక్ యంగ్స్టర్స్ నిజంగానే. తను లెఫ్ట్ హ్యాండర్, రైట్ హ్యాండర్. మేబీ ఫ్యూచర్ సూపర్ స్టార్స్ వీళ్ళిద్దరు పక్కా. చాలా మంచి బ్యాటింగ్ చేశారు. నాకైతే నచ్చింది. మీరు కూడా కమెంట్ చేయండి ఆయుష్ మాత్రం బ్యాటింగ్ ఎట్లా నచ్చిందో. ఓకే, ఎనీవేస్ దాని తర్వాత జడేజా చాలా మంచి బ్యాటింగ్ చేశారు. 77 of 45 బాల్స్ టు బి ప్రిసైజ్. సూపర్ బ్యాటింగ్ చేశాడు. 170 స్ట్రైక్, 71 స్ట్రైక్ రేట్. అన్ఫార్చునేట్లీ మ్యాచ్ గెలిపిలేకపోయాడు. లాస్ట్ దాకా ఉన్నాడు. కానీ ఇక్కడ డ్రామా జరిగింది చూడండి. ఒక టైంలో మ్యాచ్ ఈజీ గెలవాలి. ఆయుష్ మాత్రమే వికెట్ పడిన తర్వాత బ్రెవిస్ వచ్చాడు. నేను అనుకున్నా అప్పుడే ధోనిని పంపించాల్సింది. ఎనీవేస్ బ్రెవిస్ వస్తే డ్రామా అయిందంటే ఫుల్ టాస్ బాల్ రివర్స్ స్వింగ్ అయింది, నాట్అవుట్. అయితే ఏమైంది, లేట్ అయిపోయింది. ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు. ఫుల్ టాస్ వచ్చి ప్యాచ్ తగిలిన తర్వాత అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ వెళ్తుంది బాల్. ఎంపైర్ ఏమో ఇక్కడ గమనించాల్సింది అంటే అవుట్ ఇచ్చాడు. బ్రెవిస్ ఏం చేశాడు, టైం తీసుకున్నాడు. తీసుకుందామా లేదా అని చెప్పేసి. క్లాక్ రాలేదు టీవీలో, జనరల్లీ వస్తుంది క్లాక్ రాలేదు. కానీ రూల్ ప్రకారం ఏంటంటే
బ్యాట్స్‌మెన్ ప్యాడ్స్ తగిలిన తర్వాత 15 సెకండ్స్ టైమ్ ఉంటుందంటే. ఆ క్లాక్ వచ్చినా, రాపోయినా అంతే దట్స్ ద రూల్. 15 సెకండ్స్ అయిపోయింది వీళ్ళు డిస్కస్ చేసే లోపల మేము రివ్యూకెళ్తున్నామని 15 సెకండ్స్ తర్వాత అడిగారు. లేట్ అయిపోయింది. అంపైర్ ఔట్ ఇచ్చాడు కాబట్టి ఎళ్ళిపోమన్నాడు ఇంకా. థర్డ్ అంపైర్ వైపు ఎళ్తాం లేరు టైమ్ అయిపోయిందని. అక్కడ ఒక బాల్ వేస్ట్ అయింది అంటున్నాం. సరే ఎనీవేస్ ధోని వచ్చాడు బ్యాటింగ్‌కి. ధోని వచ్చిన తర్వాత 100% కొట్టేస్తాడు అనుకున్నా. ఎస్పెషల్లీ ఆ భువనేశ్వర్ కుమార్‌కి కవర్స్ పెంచట్లేదు. 6 కొట్టాడు కదా! గేమ్ డన్ అనుకున్నాం. కానీ లాస్ట్ ఓవర్ వచ్చినాయి 15 రన్‌లు మళ్ళా. కానీ దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడాలి. ఎంగిడి బౌలింగ్ మీకు గుర్తుంటే జడేజా ఇట్లా బాల్ కొట్టంగానే 6 బయటకెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ స్టేడియం రూఫ్‌కి తగిలిందక్కడ. అప్పుడు కూడా మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం. 3 ఓవర్స్ ఐ థింక్ 35 ఎంతో 32 33 రన్స్ అప్పుడు ఉన్నాయి ఎగ్జాక్ట్‌లీ ప్రిసైజ్. అక్కడ సుయాష్ ఓవర్ ఏపిచ్చాడు 18థ్ ఓవర్. దట్ వాస్ ద చేంజర్, గేమ్ చేంజర్. 6 రన్‌లే వచ్చినాయి అక్కడ. చాలా అండర్ రేటెడ్ కెప్టెన్ చూడండి. నేను చెప్తున్నా రజత్ పతిదార్ ఈ సీజన్ చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు. అంటే బ్రేవ్ మూవ్స్ తీసుకున్నాడు. ఆ టైంలో ఎవరు చిన్న గ్రౌండ్‌లో స్పిన్నర్ నేపాడు. సుయాష్ తెచ్చి ధైర్యంగా ఇచ్చాడు. ఎందుకంటే ఎంఎస్ ధోని ముందున్నాడని సుయాష్‌ని తెచ్చాడు. వర్కౌట్ అయింది. ఓన్లీ 6 రన్‌లే ఎళ్ళినాయి. జడేజాకి లెఫ్ట్ హ్యాండర్ కొట్టలేపాడు. మంచిగా బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఏసాడు. బాల్ గ్రిప్ అయింది. డ్రై ఉండింది ఆ టైంలో. చేంజ్ చేశారు బాల్ గూడా. అక్కడ 6 రన్స్ మ్యాచ్ ఫరక్ పడింది. మళ్ళా భువీ వచ్చాడు. భువీని కొట్టాడు. ఆ లాస్ట్ బాల్ 6 అక్కడ ధోని. సెకండ్ లాస్ట్ బాల్ ఆ ఓవర్‌లో. కానీ భువీ కూడా అప్పటిదాకా 2, 3 బాల్స్ మంచిగా ఏసాడు. దాంతో ఒక బాల్ 6 ఇచ్చాడు. అండ్ దాని తర్వాత లాస్ట్ ఓవర్ యష్‌దల్ 15 రన్‌లు మళ్ళా సేమ్ మీకు గుర్తొచ్చిందా లాస్ట్ ఇయర్? 100% కింద కమెంట్ చేయండి. ఏం జరుగుతుంది అని చెప్పేసి. సిమిలర్ బ్యాటర్స్ ఇదే జడేజా, మళ్ళా అదే ధోని, మళ్ళా అదే యష్‌దల్. అప్పుడు 17 రన్స్ ఉన్నాయి. ఇక్కడ 15 రన్స్ ఉన్నాయి. అంతే తేడా. మొత్తానికి మెచ్చుకోవాలి యష్‌దల్ సల్యూట్ మ్యాన్. ఏమి ఏసాడు యార్కర్‌లు తెచ్చి ధోని ఎల్‌బి‌డబ్ల్యూ అయిపోయాడు. దాని తర్వాత మళ్ళా డ్రామా. అక్కడ స్లిప్ అయిపోయింది. ఫుల్ టాస్ నో బాల్ 6 డూబే రాంగానే లాస్ట్ బాల్‌లో 3 బాల్స్ కొట్టాల్సింది ఇంకా 5 రన్సే. ఈజీగా కొట్టాలి అక్కడ నుంచి. సీఎస్‌కే మ్యాచ్ ఇది. కానీ అండర్ ప్రెషర్ చూడండి ఔట్‌స్టాండింగ్ బౌలింగ్ ఏసి యష్‌దల్ ఈ మ్యాచ్ మరొకసారి గెలిపించాడు. అన్ని యార్కర్‌లు పడినాయి. ఇట్స్ నాట్ ఈజీ. ఐయామ్ టెల్లింగ్ యూ రియల్లీ. ఇలాంటి సిట్యుయేషన్‌లో గ్రౌండ్‌లో లోపల నుండి చూసాను నేను. ఇంత హై ప్రెషర్ మ్యాచ్‌లో, ఇంత క్రౌడ్‌లో ఆ యార్కర్‌లు ఏస్తాం ఈజీగా తను చేసి చూపించాడు. ద సేమ్ బౌలర్ మీకు గుర్తుందా? లైఫ్‌లో డిప్ ఏదైతే అవుతుందో వాళ్ళే మళ్ళా పైకి మంచిగా ఎదుగుతారంటారు కదా! ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీకు గుర్తుందా 5 సిక్స్‌లు ఇచ్చాడు రింకు సింగ్‌కి. ఇదే బౌలర్. మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. ఎవ్వరు తనతో మాట్లాడలేంట రిలేటివ్స్, ఫ్రెండ్స్ గూడా. తన మీద జోక్‌లంట, డిప్రెషన్‌లో ఎళ్ళాడంట 1 ఇయర్ తను. అలాంటి ప్లేయర్ ఎంత స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ చేసి చూడండి. లైఫ్‌లో ఒక గ్రేట్ లెసన్ ఇది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే యష్‌దల్ గురించి ఇట్లా. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైమ్ హి ఈస్ డూయింగ్. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే గెలిపించాడు. లాస్ట్ ఓవర్ ఏసి. అగైన్ ధోని ఉన్నాడు అక్కడ. అక్కడ కూడా ఇట్లానే ఔట్ చేసాడు. మళ్ళా ఇక్కడ కూడా మళ్ళా ఏసి గెలిపించాడు. ధోనిని ఔట్ చేసాడు. మళ్ళా లాస్ట్ 3 బాల్స్ యార్కర్ ఏసాడు. ఆ నో బాల్ పడి 6 ఎళ్ళిన తర్వాత కూడా. జస్ట్ ఆ ఫోకస్, కాన్సంట్రేషన్ లెవెల్స్. సల్యూట్ టు యష్‌దల్. కింద కామెంట్ చేయండి మీరు. ఐ వాంట్ యూ టు టాక్ అబౌట్ దిస్ మ్యాచ్. విరాట్ కోహ్లీ ఇన్నింగ్, దాని తర్వాత కెప్టెన్సీ పతిదార్ ఎట్లా చేసాడో బ్రిలియంట్ మూవ్స్ అది. 18థ్ ఓవర్ స్పిన్నర్ నేపిస్తాం. అండ్ యష్‌దల్ ఏసిన లాస్ట్ ఓవర్. హౌ డిడ్ యూ లైక్ ద మ్యాచ్? ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రొమారియో షెపర్డ్ ఔట్‌స్టాండింగ్ నాక్ 14 బాల్స్‌లో 14 బాల్స్‌లో కొట్టిన ఔట్‌స్టాండింగ్ 50+ రన్స్. దాంతో తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. మొత్తంగా ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచి టేబుల్‌లో నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళిపోయారు. ఇంకేం కావాలి? చాలా మంచిగా వే టు గో ఫర్ ఆర్‌సీబీ. నాకెందుకో ముందే మనం అందరం ప్రెడిక్ట్ చేస్తున్నాము. చెప్తూనే ఉన్నా మీకు టాప్ 2లో ఫినిష్ అవుతారని. అట్లనే అవుతుంది అనిపిస్తుంది ఆర్‌సీబీ. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం ఇవాళ జరుగుతున్న డబుల్ హెడర్ మ్యాచెస్ గురించి మాట్లాడదాం క్విక్‌గా. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బ్రాట్ యూ బై spoda.ai. కేకేఆర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఆడబోతున్నారు ఆర్ఆర్‌తో. అయితే వెన్యూ గురించి మీకు తెలుసు. ఆఫ్టర్‌నూన్ గేమ్ అయినా ఐ థింక్ ఇట్స్ హై స్కోరింగ్ గ్రౌండ్ మనకు తెలుసు. చాలా రన్స్ వస్తాయి. యావరేజ్ స్కోర్ వచ్చేసి 202 ఈ సీజన్. మంచి బ్యాటింగ్ వికెట్. అయితే టాస్ గెలిస్తే ఆఫ్టర్‌నూన్ గేమ్ కాబట్టి బ్యాటింగ్ ఫస్టా, సెకండ్ అంటే ఐ స్టిల్ ఫీల్ సెకండ్ బ్యాటింగే బెటర్. సెకండ్ బ్యాటింగ్ చేయొచ్చు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి చేజ్ చేయొచ్చు ఈ గ్రౌండ్‌లో. సో టు విన్ ద టాస్ బ్యాట్ సెకండ్. అండ్ మీకు డైరెక్ట్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు ఇక్కడ. అండ్ వైభవ్ అరోరా వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. అండ్ లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ ఏం చేంజెస్ చేస్తారంటే నాకైతే ఏం కనపడట్లేదు. అండ్ రాజస్థాన్ రాయల్స్ వైపు ప్లేయింగ్ 12 కూడా చూసుకుంటే శుభమ్ దుబే వస్తాడు యాజ్ యూజువల్ వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్. అండ్ రెస్ట్ రిమైన్స్ ద సేమ్. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ టీంలో చూసుకుంటే ఇక్కడ కేకేఆర్ నుంచి ఐఎమ్ గోయింగ్ విత్ సునీల్ నారాయణ్, రింకు సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఈ ముగ్గురు ప్లేయర్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ జోఫ్రా ఆర్చర్. దీని కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు అనిపిస్తుంది ఈ మ్యాచ్ నాకు. అండ్ దట్స్ ఇట్ గైస్. మనకు తెలిసిన విషయమే కేకేఆర్ ఇంకా రాజస్థాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే కేకేఆర్కి ఏమో మస్ట్ విన్ సిచ్యువేషన్, ఆర్ఆర్కి ఏమో కంపల్సరీ
ఈ మ్యాచ్ గెలిచిన ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు 14 పాయింట్స్‌కే వెళ్తారు ఇక్కడ మ్యాచ్ గెలిచినగా. కానీ కేకేఆర్ గెలిస్తే క్వాలిఫై అవ్వచ్చు. అన్ని మ్యాచెస్ ఇక్కడి నుంచి గెలిస్తే. సో, దే ఆర్ స్టిల్ విత్ ఎ హోప్. సో, అందుకనే మ్యాచ్ ప్రెడిక్షన్ వైపు వచ్చేస్తున్నా డైరెక్ట్‌లీ నేను. ఐ ఫీల్ దట్ ఈ మ్యాచ్ ఇంకా హోప్ ఉంది క్వాలిఫికేషన్ కాబట్టి కేకేఆర్ విల్ పుట్ ఆల్ థింగ్స్ టుగెదర్. దే విల్ గివ్ దేర్ 100% హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్నారు కాబట్టి కేకేఆర్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు ఈ మ్యాచ్ గురించి? కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. పంజాబ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ధర్మశాలలో ఆడబోతున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దే ఆర్ ప్లేయింగ్ ఈ ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లు ఆడాలి వీళ్ళు ఇక్కడ. దాంట్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈసారి అగైన్స్ ఎల్ఎస్జీ. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ గ్రౌండ్‌లో లాస్ట్ ఇయర్ 202. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ ఏమో 75% గెలిచినాయి. సెకండ్ బ్యాటింగ్ 25%. మ్యాసివ్ డిఫరెన్స్ ఉంది. కానీ ఐ స్టిల్ ఫీల్ గుడ్ పిచ్ కాబట్టి టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే చేస్తారు క్యాప్టెన్స్. దట్స్ అబౌట్ ద వెన్యూ. ఓకే. ఇక ప్రాబబుల్ 12 వచ్చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ కింద చాహల్ వస్తాడు పంజాబ్‌కి. వీళ్ళైతే ఎక్కువ చేంజెస్ చేయట్లేదు టీంలో. అండ్ లక్నో వైపు వచ్చేస్తే దిగ్వేష్ రాతి వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. వాళ్ళ ప్లేయింగ్ 12 చూస్తున్నారు స్క్రీన్ మీద. ఒక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ బికాస్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. నేను టాప్ 3 బ్యాటర్స్కి వెళ్తున్నాను ఇక్కడ పంజాబ్కి. ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ యుజ్వేంద్ర చాహల్. ఎందుకంటే ధర్మశాల డీసెంట్ పెద్ద గ్రౌండ్ ఇది. లక్నో కూడా వస్తే సిమిలర్ ఐఎమ్ గోయింగ్. ఏడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్, నిక్లెస్ పురాన్ వీళ్ళిద్దరు ముగ్గురు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ టాప్ 3 బికాస్ గుడ్ బ్యాటింగ్ పిచ్. వీళ్ళు ముగ్గురు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ బౌలింగ్ల విషయానికి వచ్చేస్తే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ దిగ్వేష్ రాతికి వెళ్తున్నాను నేను. సో దట్స్ అబౌట్ ఇట్ ప్లేయింగ్ 12. అయితే ఇప్పుడు పంజాబ్ ఏంటంటే 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు 15 పాయింట్స్ చేరుతారు. క్వాలిఫై అవ్వడానికి పూర్తి అయిపోతుంది అనమాట. 15కి వస్తే డెఫినెట్లీ 15 కాదు 17కి వస్తారు వీళ్ళు, క్వాలిఫై అయిపోతారు పంజాబ్. అవతల పక్క లక్నోకి మస్ట్ విన్ గేమ్ ఇది. వీళ్ళకి గెలవకపోతే ముందు కష్టం. ఇంకా మళ్ళీ 16 పాయింట్స్ కూడా రీచ్ అవ్వరు. అలాంటి సిచ్యువేషన్ ఉంది లక్నోకి, మస్ట్ విన్ సిచ్యువేషన్. ఈ మ్యాచ్ మాత్రం చాలా క్లోజ్ అవుతుంది. పంజాబ్కి అంత అచ్చొచ్చిన గ్రౌండ్ కాదు. బట్ ఐ స్టిల్ ఫీల్ పంజాబ్ ఈజ్ వే హెడ్. లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే ఆడారో వాళ్ళు నిజంగా సూపర్ టీమ్. ఏంది సిఎస్కేని వెళ్ళి ఎట్లా ఆడారు, బ్యాటింగ్ చేస్తారు ఆ స్లో వికెట్ మీద. చాలా మంచి బ్యాటింగ్ యూనిట్ ఉంది, బౌలింగ్ యూనిట్ వన్ ఆఫ్ ద బెస్ట్. కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం ప్రెడిక్షన్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా మ్యాచ్లు కవర్ చేసాం. డబుల్ హెడర్, నిన్నటి మ్యాచ్ క్లోజ్ ఎన్కౌంటర్ అయింది, మజా వచ్చింది. కింద కమెంట్ అయితే చేయండి యాక్చువల్లీ ఎట్లా మజా వచ్చిందో నిన్నటి మ్యాచ్. అండ్ మీ ప్రెడిక్షన్స్ కూడా పెట్టండి. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తున్నా ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. అండ్ ఆల్సో ఇఫ్ యూర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యెట్ ప్లీజ్ డూ దట్ ఆల్సో. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.